మన సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబించేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంటా సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. సీఎం వైఎస్ జగన్, భారతమ్మ దంపతులు సాంప్రదాయ దుస్తుల్లో భోగి మంటలు వేయడంతో పండుగ సంబరాలు మొదలయ్యాయి. అనంతరం బసవన్నలకు సారెను సమర్పించారు. అనంతరం గోపూజ కార్యక్రమంలో సీఎం దంపతులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నివాసం వద్ద సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. సీఎం వైఎస్ జగన్, భారతమ్మ దంపతులు సాంప్రదాయ దుస్తుల్లో భోగి మంటలు వేయటంతో పండుగ సంబరాలు మొదలయ్యాయి. అనంతరం బసవన్నలకు సారెను సమర్పించారు. అనంతరం గోపూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రముఖ శాస్త్రీయ నృత్య కళాకారుల ప్రదర్శనలు కూడా ఏర్పాటు చేశారు. ప్రభుత్వ విప్పు చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పర్యవేక్షణలో ఈ సంబరాలు నిర్వహించారు. తెలుగు ప్రజలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఊరు వాడ ఒకటై, బంధుమిత్రులు ఏకమై అంబరమంతా సంబరంగా జరుపుకునే తెలుగువారి పెద్ద పండుగ సంక్రాంతి అని అన్నారు. భోగిమంటల సాక్షిగా చెడును దహనం చేసి సంతోషాల కాంతిని ఇంటి నిండా నింపుకొని సుఖ సంతోషాలతో, విజయానందాలతో ప్రతి ఒక్కరూ అడుగులు ముందుకు వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ అసమర్థ విధ్వంస విధానాలతో ప్రజలు తీవ్రంగా నష్టపోయారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. అమరావతి రైతులను అడుగడుగునా ఇబ్బందులకు గురి చేశారన్నారు. ఈ 5 సంవత్సరాలు వారికి చీకటి రోజులని చెప్పారు. జగన్ సర్కార్కు కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందని, రాష్ట్రానికి మంచి రోజులు వస్తున్నాయని తెలియజేశారు. మన రాజధాని అమరావతి అని, ఇది ఆంధ్రప్రదేశ్ను సస్యశ్యామలం చేస్తుందని చంద్రబాబు స్పష్టం చేశారు. తెలుగు జాతికి స్వర్ణయుగం సంక్రాంతి సంకల్పం పేరిట రాజధాని అమరావతి పరిధిలోని మందడంలో నిర్వహించిన భోగిమంటల కార్యక్రమంలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్లకు గంగిరెద్దులు, సంక్రాంతి ముగ్గులు, పొంగళ్లతో రాజధాని రైతులు, తెలుగుదేశం, జనసేన శ్రేణులు ఘనస్వాగతం పలికారు. భోగి మంటలను ఇద్దరు నేతలు కలిసి వెలిగించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాల ఉత్తర్వులను చంద్రబాబు, పవన్ భోగిమంటల్లో తగలబెట్టారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున రాజధాని గ్రామాల ప్రజలు, ఇరు పార్టీల శ్రేణులు పాల్గొన్నారు. అనంతరం చంద్రబాబు, పవన్ మాట్లాడారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, దేవతల రాజధాని అమరావతిని రాక్షసులు చెరబట్టారని చంద్రబాబు విమర్శించారు. ఇవాళ పండుగేమో భోగి, పాలకుడేమో మానసిక రోగని ఆయన వ్యాఖ్యానించారు. శుభగడియలు తలుపు తడుతున్నాయని, వైఎస్ఆర్సీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం ఈ రోజు నుంచి 87 రోజుల పాటు కులాలు, మతాలు, ప్రాంతాలకు అతీతంగా అందరూ ఒకే బాటలో పయనించాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. అన్ని 1-2 కాదు, పాత వస్తువులను భోగి రోజున మంటలేస్తా. చిన్నప్పుడు కూడా చూసేవాడిని నేను. పనికిరాని వస్తువులు, మన ఇంట్లో అడ్డంగా ఉండే వస్తువులన్నీ భోగిలో వేసి కాల్చేసి, అవసరమైతే అందులో నీళ్లు పెట్టి అవి కూడా బాగా కాల్చి స్నానం కూడా చేసి ఉండే పాపాలన్నీ వదిలించుకొని మళ్ళా పుణ్యంతో ముందుకు పోవాలని ఆశతో ముందుకు పోతాం. అందుకే ఈరోజు మీరు చూస్తే ఇక్కడ ప్రభుత్వ అసమర్థ విధ్వంస విధానాల వల్ల ప్రజల జీవితాలు వెనక్కిపోయినాయి. చీకటి జీవోలు, ప్రభుత్వ వ్యతిరేక విధానాలతో మీరంతా కూడా సర్వనాశనం అయిపోయాం. 5 సంవత్సరాలు, నేను 45 సంవత్సరాల రాజకీయాల్లో ఉన్నాను కానీ నా జీవితంలో ఏ ముఖ్యమంత్రిని చూడలేదు. ఇది ఒక విధంగా చెప్పాలంటే చీకటి రోజులు. 5 సంవత్సరాలు ఈ అమరావతి దానికి ఒక ఉదాహరణ. మీరు బండి ఇబ్బందులు చూస్తే మాట్లాడతాను. మీరు బండి ఇబ్బందులైతే పగవాడికి కూడా రాకూడదు, అన్ని ఇబ్బందులు పడ్డారు. అడుగడుగునా అవమానం. రాష్ట్రానికి అండగా ఉంటామని 35,000 ఎకరాలు భూమి మీరు రాజధానికి ఇచ్చారు. నేను కూడా మీకోసం ఒకటి ఆలోచించాను. ఇంత ఉదారంగా వచ్చిన మిమ్మల్ని
రాజధాని నిర్మాణంలో భాగస్వాములు చేసి పేదరిక నిర్మూలన ఏ విధంగా చేయగలుగుతామో, ప్రజలతో కలిసి సంపద ఏ విధంగా సృష్టిస్తామో దానికి నాందిగా అమరావతి కేస్ స్టడీగా ప్రపంచంలోని మిగిలిపోయేట్టుగా మనం ప్రారంభించాం. అది జరుగుంటే అదే జరిగేది, కానీ అది జరగలేదు. అనంతరం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ పాలనతో రాష్ట్రానికి పట్టిన పీడ తొలగిపోయే సమయం దగ్గరలో ఉందన్నారు. ఇది కేవలం అమరావతి సమస్య కాదని 5 కోట్ల మంది ప్రజలదని తెలిపారు. రైతుల కష్టం రేపు శ్రీకాకుళం పులివెందులలోనూ వస్తుందని అన్నారు. భవన నిర్మాణ కార్మికులు, నిరుద్యోగులను జగన్ మోసం చేశాడని ఆయన నిప్పులు చెరిగారు. చాలా అనుచితంగా, దారుణంగా మిమ్మల్ని లాఠీలతో కొట్టి రైతాంగాన్ని చాలా చాలా బాధ గురిచేసి నాకు కలిచివేస్తుంది. ఈ రోజున తెలుగుదేశం గాని జనసేన 2 కలిసి ఉన్నాయంటే మీ అందరి ఆవేదన, ఏడుపు ఆ రోజు నన్ను కలిచేసింది. మీ ఆకాంక్షల కోసం ఇందాక మాట్లాడుతూ ఉండగా తల్లి ఎకరం ఇచ్చానన్నా, నేను ఉన్న ఎకరం కూడా పోగొట్టుకుని ఆడబిడ్డలను పెంచుకుంటా ఉన్నానంటే ఆ ఆడబిడ్డకి, ఆ అక్కకి, ఆ చెల్లికి నేను మాటిస్తున్నాను, అమ్మ మేము ఉన్నాం, మీరు ఇచ్చిన ఈ త్యాగం మేము మర్చిపోం. మీకు ఏ ఉద్దేశంగా కోసం అయితే ఇచ్చారో ఆ ఉద్దేశం సంపూర్ణంగా నెరవేర్చేలాగా మేము కృషి చేస్తాం. బంగారు రాజధాని నిర్మించుకుందాం ఇక్కడ. అలాగే మనం ప్రతిసారి నేను ఒక్కటే కోరుకున్నా, ప్రతిసారి అదే సభాముఖంగా కూడా ఈ రోజున అదే మాట చెప్తా ఉన్నాను. ప్రతిసారి మీరు జై అమరావతి అన్నప్పుడల్లా ఒకటి గుర్తుపెట్టుకుని, మీరు ఆంధ్ర కోసం, మీరు 5 కోట్ల మంది ప్రజల కోసం మీరు ఈ రోజున రాజధాని ఇచ్చారు. జై అమరావతితో పాటు జై ఆంధ్ర నినాదాన్ని కూడా మీరు తీసుకెళ్లాల్సింది. ఎందుకంటే మీరు అన్నప్పుడల్లా మీరు ప్రజలకు తెలుస్తూ ఉంటుంది మీరు చేసిన త్యాగాలు. కేవలం జై అమరావతి అంటే ప్రజలకి, 5 కోట్ల మంది ప్రజలకి అర్థం కావట్లా. కేవలం అది అమరావతి సమస్య అనుకుంటారు. ఇది అమరావతి సమస్య కాదు, 5 కోట్ల మంది ప్రజల సమస్య. ఈ రోజున మీకు వచ్చిన కష్టం రేపు పొద్దున్న శ్రీకాకుళం, ఇచ్చాపురంలో వస్తుంది. విజయవాడ ఇంద్రకీలాద్రిపై సంక్రాంతి సంబరాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆలయ స్థానాచార్యులు, వైదిక కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ సాంప్రదాయబద్ధంగా గొబ్బెమ్మలు, గంగిరెద్దులు, హరిదాసులు మేళతాళాల నడుమ వైభవంగా భోగి మంటలు వేశారు. ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ కర్నాటి రాంబాబు దంపతులు, ఆలయ కార్యనిర్వహణాధికారి కెఎస్ రామారావు, భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై అంగరంగ వైభవంగా సంక్రాంతి సంబరాలు ప్రారంభమయ్యాయి. భోగి సందర్భంగా ఈరోజు తెల్లవారుజామున ఆలయ స్థానాచార్యులు, వైదిక కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. వేద మంత్రోచ్చారణల నడుమ సాంప్రదాయబద్ధంగా గొబ్బెమ్మలు, గంగిరెద్దులు, హరిదాసులు మేళములతో వైభవంగా భోగి మంటల కార్యక్రమం ప్రారంభించారు. ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ కర్నాటి రాంబాబు దంపతులు, కార్యనిర్వహణాధికారి కెఎస్ రామారావు, స్థానాచార్యులు విష్ణుభట్ల శివప్రసాద్ శర్మ, కార్యనిర్వాహక ఇంజనీర్లు, వైదిక కమిటీ సభ్యులు, ఆలయ అధికారులు, సిబ్బంది మరియు భక్తులు కార్యక్రమంలో పాల్గొని పూజలు నిర్వహించారు. భోగి మంటలు వెలిగించి ప్రదక్షిణాలు చేశారు. మహామండపం 7వ అంతస్తు పెద్దరాజు గోపురం ఎదురుగా బొమ్మల కొలువు ఏర్పాటు చేశారు. బొమ్మల కొలువు వద్ద ఆలయ వైదిక కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు నిర్వహించి బొమ్మల కొలువును ఆలయ చైర్మన్, కార్యనిర్వహణాధికారి ప్రారంభించారు. భోగి, సంక్రాంతి, కనుమ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. శ్రీ అమ్మవారి, స్వామివారి కృపా కటాక్షాలు అందరికీ ఉండాలని ఆకాంక్షించారు. గంగిరెద్దుల విన్యాసాలు, హరిదాస్ కీర్తనలు, బొమ్మల కొలువు, వివిధ వర్ణముల ముగ్గులు, అయోధ్య రామమందిరం ముగ్గు, ఎద్దుల బండి, కోడిపుంజులు, రైతు, నాగలి, గుడిసె, రోకలి, చెరుకు గడలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అమ్మవారి అంతరాలయాన్ని వివిధ రకాల పుష్పాలతో సుందరంగా తిలకించారు. భోగిని పురస్కరించుకొని దుర్గమ్మను దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి విచ్చేసి దుర్గమ్మను దర్శించుకున్నారు. జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో, ఆయన నాయకత్వంలో రాష్ట్ర ప్రజలందరూ సుభిక్షంగా ఉన్నారని పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు అన్నారు. సంక్షేమ పథకాల ద్వారా ప్రతి ఒక్కరిని పైకి తీసుకువచ్చేలా ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారని తెలిపారు. కుప్పంలో చంద్రబాబు నాయుడు ఓడిపోతున్నాడనే సంకేతాలు రావడంతోనే అక్కడికి వెళ్లకుండా మందడంలో సంక్రాంతి పండుగ జరుపుకుంటున్నాడని ఆరోపించారు. ఎన్టీఆర్ జిల్లాలో 7 నియోజకవర్గాలు ఎంపీ సీట్ను గెలిచి జగన్మోహన్ రెడ్డికి బహుమతిగా ఇచ్చేందుకు ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారని తెలియజేశారు. వన్ టౌన్ బ్రాహ్మణ వీధిలో ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ నివాసం వద్ద భోగి వేడుకలు నిర్వహించారు. వెల్లంపల్లి శ్రీనివాస్ కుటుంబ సమేతంగా వేడుకల్లో పాల్గొన్నారు. భోగి మంటలు వెలిగించి దాని చుట్టూ తిరుగుతూ సందడి చేశారు. కత్తులు లేకుండా సరదాగా కోడి పందాలు వేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ 4 ఏళ్ల పరిపాలనలో రాష్ట్ర ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని తెలిపారు. చిన్నపిల్లలకు అమ్మఒడి నుంచి పెద్దవారికి 3,000 రూపాయలు పెన్షన్ల వరకు సక్రమంగా అమలు చేస్తున్నారని, అర్హతే కొలమానంగా పథకాలు అమలు చేస్తున్నారని తెలిపారు. ప్రతి ఒక్కరూ సంక్రాంతి జరుపుకోవాలని చాలా చక్కటి కార్యక్రమాలు చేస్తున్నారని చెప్పారు. సంక్రాంతి సాంప్రదాయాన్ని, ఆనవాయితీని కొనసాగించే విధంగా ప్రతి ఒక్కరూ పండుగ జరుపుకోవాలని కోరారు. జగన్మోహన్ రెడ్డిని గద్దె దించాలనే ఒకే ఒక్క లక్ష్యంతో ప్రభుత్వం ఏ పథకం ప్రవేశపెట్టినా విమర్శలు, ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. పండుగలను పండుగలా చేసుకోవాలి తప్ప రాజకీయం చేయటం తగదన్నారు. సంక్రాంతికి చంద్రబాబు ఎప్పుడు కుప్పం వెళ్తాడని, రాబోయే ఎన్నికల్లో అక్కడ చంద్రబాబు ఓడిపోతున్నాడని తెలుసుకొని అక్కడికి వెళ్లకుండా ఇక్కడే ఉండి రాజకీయాలు చేస్తున్నాడని విమర్శించారు. సొంత పుత్రుడు దత్తపుత్రుడితో కలిసి చంద్రబాబు నీచ రాజకీయాలకు అమరావతిని అడ్డాగా చేస్తున్నారని, వారివి అన్ని పగటి కలలే తప్ప జగన్మోహన్ రెడ్డిని ఏమీ చేయలేరన్నారు. టీడీపీ, జనసేన ఎంత డబ్బు ఖర్చు పెట్టినా, ఏం చేసినా రాష్ట్ర ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో, వారి యొక్క పరిపాలనలో రాష్ట్ర ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉన్నారు. ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ పథకాల ద్వారా ప్రతి ఒక్కరికి కూడా పైకి తీసుకొచ్చే విధంగా గౌరవ ముఖ్యమంత్రిగా చేస్తారు. అందుకే ఈ 4 ఏళ్ల పరిపాలనలో రాష్ట్ర ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారని చెప్పడానికి ఈ సంక్రాంతి పండుగే ఉదాహరణగా అవుతుంది. ఎందుకంటే చిన్నపిల్లలకి అమ్మఒడి దగ్గర నుంచి పెద్దవాళ్ళకి 3,000 రూపాయల పెన్షన్ వరకు కూడా సక్రమంగా ప్రతిరోజు కూడా వాళ్ళకి అర్హతే కొలమానంగా తీసుకొని ముందుకెళ్తున్న ముఖ్యమంత్రి గారు ప్రతి ఒక్కరికి కూడా సంక్రాంతి జరుపుకోవాలని చెప్పని చాలా చక్కటి కార్యక్రమాలు చేస్తారు. ఈ సంక్రాంతి సందర్భంగా తెలుగు ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియపరుచుకున్నాను. ఈ యొక్క ఆనవాయితీని, సాంప్రదాయాన్ని అందరూ కూడా కొనసాగించే విధంగా ఉండాలని చెప్పని, అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి, వారి కుటుంబ సభ్యులకు కూడా నా యొక్క సంక్రాంతి శుభాకాంక్షలు తెలియపరుచుకున్నాను. ప్రజలను ఇబ్బందులు పెట్టే ప్రభుత్వంగా జగన్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజల దృష్టిలో ముద్ర పడిపోయిందని, వైకాపా ప్రభుత్వ విధానాలతో విసుగు చెందిన ప్రజలు సైకో ప్రభుత్వాన్ని దించేందుకు సిద్ధంగా ఉన్నారని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పేర్కొన్నారు. జగన్మోహన్ రెడ్డి వికృత చేష్టలతో, కక్షపూరిత విధానాలతో రాష్ట్రాన్ని శాంతి భద్రతలతో పాటు అన్నిటిలోనూ తీవ్రమైన వ్యతిరేకతను మూటకట్టుకుందన్నారు. చంద్రబాబును ముఖ్యమంత్రిని చేసుకొని జగన్కు తగిన రీతిలో బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. భోగి పండుగను పురస్కరించుకొని ఆటో నగర్లోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఆధ్వర్యంలో భోగి కార్యక్రమాన్ని నిర్వహించారు. పెద్ద ఎత్తున భోగి మంటలు వేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పలు జీవో కాపీలను దగ్ధం చేశారు. సీఎం జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున టీడీపీ, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని సందడి చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ జీవో నంబర్ 1ని ప్రతిపక్షాలను కట్టడి చేసేందుకు, ప్రజా సమస్యలపై ఎవరూ స్పందించకుండా చేయడానికి జగన్ తెచ్చారన్నారు. తల్లి మాదిరిగా చిన్నపిల్లలకు సేవలు చేస్తూ భోజనం పెడుతున్న అంగన్వాడీ వర్కర్లు జీతాలు పెంచమని కోరితే జగన్ ప్రభుత్వం వారిని నిర్బంధించే విధంగా ఎస్మా చట్టం తెచ్చిందన్నారు. ఇటువంటి ప్రజా వ్యతిరేక జీవోలను భోగిమంటల్లో దహనం చేయటం జరిగిందన్నారు. అక్రమ ఇసుక రవాణా, కల్తీ మద్యం, మహిళల అదృశ్యం వంటివే జగన్ ప్రభుత్వంలో జరిగాయి, కానీ ప్రజలకు మేలు చేసే పరిపాలనను జగన్ చేయలేదన్నారు. యువతకు ఉద్యోగాలిచ్చి వారిని దేశానికి అంకితం చేయాల్సిన ప్రభుత్వం యువతను గంజాయికి బానిసలను చేశారన్నారు. ప్రత్యేకంగా ప్రతిపక్ష పార్టీల్ని గొంతు నొక్కటానికే ఆ జీవో తీసుకొచ్చినట్టుగా అనేక రకాలుగా నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి చిన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్త వరకు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి ప్రతి ఒక్క జనసేన కార్యకర్తల్ని అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టి వాళ్ళు మాత్రం ఆ జీవో 1 ఏదైతే ఉందో అది మాత్రం వాళ్ళకి మాత్రం ఎలాంటి అడ్డంకులు లేకుండా వాళ్ళు ఇష్టానుసారం ఊరేగింపులు పెట్టుకోవచ్చు, ఇష్టానుసారం మీటింగులు పెట్టుకోవచ్చు. ఆ జీవోని ఈరోజు మేము ఈ నొప్పుల్లో తగలబెట్టడం జరిగింది. అదేవిధంగా అంగన్వాడీ టీచర్లు తల్లులకే తల్లులుగా అనేక మంది పిల్లల్ని రోజంతా కూడా పరిరక్షించి వాళ్ళకి బలమైన ఆహారం పెట్టి ఎంతో ప్రేమగా చూసుకునే ఆ తల్లుల్ని నానా హింసలు పెట్టడమే కాకుండా వాళ్ళ మీద ఎస్మా చట్టం ప్రయోగించి వాళ్ళ ఉద్యోగమే తీసేయడానికి ఈయన ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇలాంటివి అనేకమైన విషయాలు, ఆయన చేపట్టిన అనేకమైన తప్పుడు కార్యక్రమాలు, దానికి సంబంధించిన పత్రాలని కూడా ఈ భోగి మంటలో తగలబెట్టడం జరిగింది. మా ఉద్దేశం
అనంతరం జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ గద్దె అనురాధ మాట్లాడుతూ రాష్ట్రంలో నియంతృత్వ పోకడలతో ఉన్న జగన్ ప్రభుత్వ రాశిలో నుంచి 2024లో మంచి ప్రభుత్వం తెచ్చుకునే రాశిలోకి రాష్ట్ర ప్రజలు అడుగుపెట్టబోతున్నారన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నేతృత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుని సంక్షేమాన్ని, అభివృద్ధిని ముందుకు తీసుకువెళ్లి ప్రపంచ పటంలో ఆంధ్ర రాష్ట్రాన్ని నిలబెట్టుకోవాలన్నారు. ఈసారి సంక్రాంతి అనేది చాలా ప్రత్యేకమైంది. ఎందుకంటే గత 4.5 సంవత్సరాలుగా ప్రజలు ఒకవైపున ఎన్నో ఇబ్బందుల పాలయ్యి ఈ నియంత పాలన్ని ఎప్పుడు అంతమొందించుకుని మళ్ళీ ఒక అభివృద్ధి, సరైన సంక్షేమంతో ముందుకెళ్దామని చెప్పి ప్రజలైతే ఏదైతే ఎదురు చూస్తున్నారో అలాంటి మరి కొత్త సంక్రాంతి రానే వచ్చింది. ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ రోజున ఏ వర్గం ప్రజలు కూడా ఇవాళ సంతోషంగా లేని పరిస్థితి. అటు రైతాంగం, ఈ రోజున రైతాంగానికి నీళ్ళు అందే పరిస్థితే లేదు. అదేవిధంగా యువతకి ఉద్యోగాలు వచ్చే పరిస్థితే లేదు. అసలు రాష్ట్రానికి ఒక అడ్రస్సే లేదు. రాజధాని 3 రాజధానులు అన్నారు, ఒక్క ఇటుక కూడా వేయని పరిస్థితి అందరూ కూడా చూస్తూ ఉన్నారు. అదేవిధంగా ప్రాజెక్టులన్నీ కూడా అడుగంటిపోయినాయి. ఒక్క ప్రాజెక్టుని ముందుకు తీసుకెళ్లిన పరిస్థితి లేదు. ఈ భోగి ప్రజల ముంగిట్లో భోగ భాగ్యాలు తీసుకురావాలని సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆకాంక్షించారు. వైసీపీ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు దిగ్విజయంగా ముందుకు సాగాలన్నారు. దుర్గమ్మ ఆశీస్సులతో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని అన్నారు. ప్రజల సమక్షంలో సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు భోగి వేడుకలను నిర్వహించారు. బీసెంట్ రోడ్లో భోగి మంటలను వెలిగించి నగర ప్రజలకు, సెంట్రల్ నియోజకవర్గ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ఈ ప్రాంతంలో సంక్రాంతి వేడుకలను నిర్వహించినట్లు చెప్పారు. సొంత ఊర్లపై మమకారానికి, వ్యవసాయానికి, పెద్దలకిచ్చే గౌరవానికి ప్రతీక సంక్రాంతి అని కొనియాడారు. సీఎం జగన్ పాలనలో ప్రజలు ఆనందంగా ఉన్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో బంగారు పంటలు పండేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు దిగ్విజయంగా ముందుకు సాగాలన్నారు. దుర్గమ్మ ఆశీస్సులతో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా సంక్రాంతి పండగ వచ్చిందనంటే జనరల్గా మనకు అందరికీ తెలిసినటువంటి విషయమే. ఈ భోగి మంటలు అనేది సాంప్రదాయంగా ఆనవాయితీగా వస్తుంది. అలాంటిది బీసెంట్ రోడ్లో విక్కీ కానీ పాపయ్య కానీ అనేక సంవత్సరాలుగా ఇక్కడ ఈ పండగ వాతావరణాన్ని ఇక్కడ మనకి విజయవాడ బీసెంట్ రోడ్లో ప్రతి సంవత్సరం వేయడం జరుగుతుంది. దీనికి మూర్తి గారు కానీ, లేకపోతే లక్ష్మీపతి గారు, గాంధీ గారు, ఇంకా పెద్దలందరూ కూడా విచ్చేయడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే ఈ పండగ పల్లె వాతావరణంలో దేశ విదేశాల నుంచి కుటుంబ సభ్యులందరూ కూడా వచ్చి ఇంటికి చేరుకుని 3 రోజుల పాటు జరుపుకునే పండగ కార్యక్రమం. కాబట్టి రాబోయే రోజుల్లో ఈ పండుగ అంతా కూడా ప్రజలకి మంచి జరగాలని ప్రభుత్వం నుంచి, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నుంచి ప్రతి ఒక్కరికి కూడా మేలు చేసే విధంగా ఈ పండగ రాబోయే సంవత్సరంలో జరిగేటటువంటి పండగ ఆశీస్సులు ప్రజలందరికీ కూడా ఉండాలి అని చెప్పని అందరికీ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలకి, అలాగే విజయవాడ ప్రజలందరికీ కూడా భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు. అందరికీ అమ్మవారి యొక్క ఆశీస్సులు ఉండాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో పలువురు కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉన్నారని వైసీపీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ అన్నారు. సంక్రాంతి పండుగ అంటే గుర్తొచ్చేది రైతులు, పంటలని. నేడు వైసీపీ పాలనలో రైతులు కూడా ఆనందంగా ఉన్నారని తెలియజేశారు. తెలుగుదేశం పార్టీ అద్దె బ్యాచ్ను పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి వైసీపీ ప్రభుత్వంపై అబద్ధపు ప్రచారం చేయిస్తున్నారని మండిపడ్డారు. అద్దె బ్యాచ్లో ఉన్నవారు కూడా జగన్ ప్రభుత్వంలో లబ్ధి పొందిన వాళ్లేనని తెలిపారు. అబద్ధపు ప్రచారాలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. భోగి పండుగను పురస్కరించుకొని ఎన్టీఆర్ జిల్లా యువజన విభాగం అధ్యక్షులు కొరివి చైతన్య ఆధ్వర్యంలో మొగల్రాజ్పురం అమ్మ కళ్యాణ మండపం వద్ద భోగి మంటలు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జి దేవినేని అవినాష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. దేవినేని అవినాష్, వైసీపీ కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు కలిసి తెలుగుదేశం పార్టీ ఇచ్చిన మోసపూరిత హామీల బాబు షూరిటీ, భవిష్యత్తు గ్యారంటీ ప్రతులను భోగిమంటల్లో వేసి తగులబెట్టారు. రాష్ట్రానికి సుభిక్ష పాలన అందిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనే మళ్లీ రావాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ రాష్ట్రంలో రాబోయే రోజుల్లో మళ్లీ వచ్చే సంక్రాంతికి జగన్మోహన్ రెడ్డి పాలన ఉండాలని, ఆయన చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు
రాష్ట్రానికి ఎంతో అవసరమని అన్నారు. భోగి పండుగ నాడు ఇంటిలో ఉన్న పాత సామాన్లు, పనికిరాని సామాన్లు భోగి మంటల్లో వేసి కాలుస్తామని చెప్పారు. అదేవిధంగా రాష్ట్రంలో మరోసారి అబద్ధపు హామీలతో టీడీపీ, జనసేన నాయకులు ప్రజల్లోకి వెళుతూ పంచుతున్న బాబు షూరిటీ, భవిష్యత్ గ్యారంటీ కరపత్రాలను కూడా భోగి మంటల్లో వేసి మీ అబద్ధపు హామీలు మాకు అవసరం లేదని చెప్పడం జరిగిందన్నారు. జగన్మోహన్ రెడ్డి పాలనలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నారని, రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు. తెలుగుదేశం పార్టీ పనిగట్టుకొని అద్దె బ్యాచ్తో అబద్ధపు ప్రచారాలు చేయిస్తోందని ఆరోపించారు. ఎన్ని అబద్ధపు ప్రచారాలు చేసినా రాష్ట్రంలో మళ్లీ వచ్చేది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమేనని, ప్రజలు కూడా అదే నమ్ముతున్నారని తెలిపారు. హామీలతో 5 సంవత్సరాలు 14 సంవత్సరాలు అధికారంలో ఉన్న చెయ్యని కార్యక్రమాలు ఈరోజు మళ్ళీ చేస్తామని చెప్పని ప్రజానికాన్ని మోసం చేస్తానికి ఏదైతే తెలుగుదేశం పార్టీ వాళ్ళు, జనసేన పార్టీ వాళ్ళు ఇంటింటికెళ్ళి బాబు గ్యారంటీ, భవిష్యత్తు షూరిటీ అని చెప్పని ఏదైతే అబద్ధపు హామీలు ఇచ్చి ప్రజానికం మోసం చేస్తానికి ఉన్న పాంప్లెట్లు ఈరోజు అయ్యగారు భోగి మంటల్లో వేసి మీ అబద్ధపు హామీలు మాకు అక్కర్లేదు అని చెప్పని ఈరోజు రాష్ట్ర జనాభా చెప్పే విధంగా ఈరోజు యువజన విభాగంలో ఒక మంచి కార్యక్రమం చేస్తాం గారు జరిగింది. నిజంగా ప్రజానికం అందరు గారా పాట సామాన్లాగే ఈగారు మనకు అబద్ధాలు, చంద్రబాబు చెప్పే మాటలు అబద్ధాలు అని చెప్పి ఈరోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మేనిఫెస్టోని ఈరోజు మంటల్లో వేస్తాం. అనేక మంది రాష్ట్ర వ్యాప్తంగా ప్రజానికం అదే ఒక నినాదంతో ఉంది. ఎందుకంటే ఈ యొక్క 5 సంవత్సరాలు 4.5 సంవత్సరాల కాలంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో ప్రతి ఒక్కరి గారు ఎంతో సంతోషంగా ఉన్నారు. ఈరోజు సంక్రాంతి పండగ అంటే రైతులు గారు ఎంతో ఆనందంగా ఉన్నారు అని చెప్పని ఈరోజు ఎంతోమంది అందరూ గారు ఆనందంగా ఉన్నారు. అనంతరం కొరివి చైతన్య, కార్పొరేటర్లు కలపాల అంబేద్కర్, వియ్యపు అమర్నాథ్ మాట్లాడుతూ ఎన్నికలకు ముందిచ్చిన ప్రతి ఒక్క హామీని నెరవేర్చిన ఘనత జగన్కే దక్కుతుందన్నారు. కార్పొరేటర్ అమర్ గారికి, అంబేద్కర్ గారికి, ముఖ్య అతిథి అయిన దేవినేని అవినాష్ గారికి, ఇక్కడ వచ్చేసిన అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని, అదేవిధంగా ఇక్కడ ఎమ్మెల్యేగా దేవినేని అవినాష్ గారిని గెలిపించాలని కోరుకుంటూ మళ్ళీ వచ్చే సంవత్సరం ఇదే సందర్భంలో సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసి అందరూ ఇలాగే పండుగ జరుపుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి విషయానికి వస్తే మరి ఆ రోజున 3642 కిలోమీటర్లు పాదయాత్ర చేసి కూడు గూడు గుడ్డ అని కుల మత భేదం లేకుండా నవరత్నాల్లో భాగంగా మరి ఇవన్నీ చేసుకుంటూ అనుకున్నది ఇదిగానే సంవత్సరం లోపల 100% చేసిన నాయకుడు ఎవరన్నా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు. మరి రానున్న ఎలక్షన్లో చూసి జగన్మోహన్ రెడ్డి గారిని, ఇటు అవినాష్ గారిని అత్యధిక మెజార్టీలతో గెలిపించాలని కోరుకుంటూ కొరివి చైతన్య గారి ఆధ్వర్యంలో ఇక్కడ భోగి మంటలు వేసి భోగి పండుగని అందరికీ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమానికి ఈ తూర్పు నియోజకవర్గం ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ గారి అధ్యక్షన నిర్వహించడం జరుగుతోంది. ఏదైతే రాబోయే రోజుల్లో ఇదే పండుగ మళ్ళీ రేపు దేవినేని అవినాష్ గారు ఎమ్మెల్యే అయిన తర్వాత సక్సెస్ఫుల్గా చేసుకుంటామని చెప్పి ఈ తూర్పు నియోజకవర్గ ప్రజలకు తెలియజేసుకుంటూ శుభాకాంక్షలు తెలియజేస్తాం. తెలుగు రాష్ట్రాల్లో భోగి వేడుకలను ప్రజలు ఘనంగా జరుపుకుంటున్నారు. ముఖ్యంగా ఏపీలో ప్రతి పల్లె, పట్టణ ప్రాంతాల్లో భోగి మంటలు వేసి ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు. రాజకీయ వివిధ రంగాల ప్రముఖులు తెల్లవారుజామునే భోగి మంటలు వేసి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ క్రమంలో పల్నాడు జిల్లా సత్తెనపల్లి గాంధీ బొమ్మ సెంటర్లో మంత్రి అంబటి రాంబాబు ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. భోగి మంటలు వేసి దాని చుట్టూ తిరుగుతూ డ్యాన్స్ చేశారు. బంజారా మహిళలతో కలిసి ఉత్సాహంగా స్టెప్పులు వేశారు. ఈ వేడుకల్లో స్థానిక కౌన్సిలర్లు, పలువురు నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి అంబటి, సంబరాల రాంబాబు ప్రత్యేక పాటకు స్టెప్పులు వేశారు. అంగన్వాడీల దీక్షలను అణచివేసేందుకు ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్ 2 ప్రతులను టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమామహేశ్వరరావు భోగి మంటల్లో వేసి దహనం చేశారు. అంగన్వాడీల సేవలకు ప్రభుత్వం తగిన గుర్తింపు ఇవ్వకపోవడం అన్యాయమన్నారు. జగన్ ప్రభుత్వం ప్రజల ఆగ్రహ జ్వాలల్లో కాలిపోవడం ఖాయమని పేర్కొన్నారు. టీడీపీ సెంట్రల్ కార్యాలయం వద్ద నిన్న సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన భోగి మంటల్లో అంగన్వాడీలకు వ్యతిరేకంగా ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్ 2ని కాపీలను దహనం చేశారు. ఈ సందర్భంగా టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమ మాట్లాడుతూ రాష్ట్రంలో అంగన్వాడీలు చేస్తున్న ఆందోళనలో న్యాయం ఉందన్నారు. అంగన్వాడీల సేవలకు ప్రభుత్వం తగిన గుర్తింపు ఇవ్వకపోవటం అన్యాయమన్నారు. జగన్ ప్రభుత్వం ప్రజల ఆగ్రహ జ్వాలల్లో కాలిపోవటం ఖాయమని పేర్కొన్నారు.
అనంతరం నియోజకవర్గ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. తెలుగుదేశం పార్టీ హయాంలో తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తరువాత నియోజకవర్గంలో అభివృద్ధి కనిపించలేదని ఉమా దుయ్యపట్టారు. అభివృద్ధి చేయకుండా అరాచక పాలన సాగించిన ప్రభుత్వాన్ని తరిమికొట్టాలని నియోజకవర్గ ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రజలందరికీ మేలు జరగాలి, అలాగే ఏపీ వెలగాలని ఈరోజు పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చిన భోగి మంటల్లో ఇవాళ జీవోలను తగలబెట్టాం. ఇవాళ నియోజకవర్గంలోని మధురానగరు ఆర్యూబీ నిర్మాణం కానీ ఈ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు అనేది ఒక ఇటుకురాయి కూడా పెట్టకుండా ఒక రోడ్డు కూడా అయినటువంటి సందర్భాన్ని కానీ ఎన్నిటిని కూడా తొలగి భగవంతుని ఆశీస్సులతో మనం ఈ కొత్త సంవత్సరం మనకి ఎలక్షన్ సంవత్సరం, ప్రజాప్రభుత్వం రావాలి, అభివృద్ధి చేసే ప్రభుత్వం రావాలి, పేదవాళ్ళకి మేలు చేసే ప్రభుత్వం రావాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ భోగి మంటలు సంక్రాంతి ఉత్సవాలను ఈరోజు ఇక్కడ ప్రారంభించాం. ఖచ్చితంగా భగవంతుని ఆశీస్సులతో మేలు జరుగుద్ది. రాబోయే రోజుల్లో జనసేన తెలుగుదేశం పార్టీ కూటమి విజయాన్ని ఎవరూ కూడా ఏ శక్తి కూడా ఆపలేదు. ఖచ్చితంగా మేలు జరుగుద్దని భావిస్తూ హృదయపూర్వకంగా ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తారు. రాహుల్ గాంధీ చేపడుతున్న భారత్ జోడో న్యాయయాత్ర విజయవంతం కావాలని కాంగ్రెస్ పార్టీ విజయవాడ అధ్యక్షులు నరహర్శెట్టి నరసింహరావు ఆకాంక్షించారు. ఆంధ్రరత్న భవన్లో నగర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భోగి వేడుకలను ఘనంగా నిర్వహించారు. భోగి మంటలు వెలిగించి నగర ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం నరహర్శెట్టి నరసింహరావు మాట్లాడుతూ 2024లో ప్రజారంజక పాలన రావాలని, భావి భారత ప్రధానిగా రాహుల్ గాంధీ గెలవాలని ఆకాంక్షించారు. రాష్ట్రంలో కాంగ్రెస్కు పూర్వవైభవం వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. పండుగనేటటువంటిది కులాలకి, మతాలకి, భాషకి, ప్రాంతాలకు అతీతంగా జరిగేటటువంటి గొప్ప పండుగ ఇది. పూర్తిగా గ్రామీణ వాతావరణంలో జరిగేటటువంటి పండుగకి ఎంతో ప్రాధాన్యత ఉంది. పశువులకు పూజ చేస్తారు, అలాగే గొబ్బెమ్మలు పెడతారు. పిండి వంటలు వచ్చేటప్పటికి అందరూ కూడా అరిసెలు వండుకుని వారి బంధుమిత్రులు కూడా పంచుకునేటటువంటి పండుగ ఇది. అలాగే గ్రామాల్లో అయితే అల్లుళ్ళు కొత్త అల్లుళ్ళు అత్తవారింటికి వస్తారు, ఆడపిల్లలు పుట్టింటికి వస్తారు. ఇటువంటి విశిష్టత కలిగినటువంటి ఈ సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని ఇవాళ ఆ భోగి మంటలు ఇక్కడ విజయవాడ నగర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మేమందరం కూడా ఇక్కడ వేయడం జరిగింది. అలాగే శుభాకాంక్షలు జరిగింది. ఇవాళ ఏంటంటే గొప్ప విషయం, ఇదే రోజు భారత్ జోడో న్యాయయాత్రని మా రాహుల్ గాంధీ గారు వాడు ప్రారంభిస్తున్నారు మణిపూర్లో. ఆ యాత్ర కూడా విజయవంతం కావాలని, రేపు 2024లో ఏదైతే వాడు ప్రజలు కోరుకుంటారో ప్రజారంజకమైనటువంటి పాలన రావాలని, ఈ సందర్భంగా రాహుల్ గాంధీ గారు భావి భారత ప్రధాని కావాలని, అలాగే మా గిడి గురుతురాజు గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో పూర్వ వైభవాన్ని సంతరించుకోవాలని మనసా వాచా కోరు. అమరావతి ఉత్సవ సమితి ఆధ్వర్యంలో కృష్ణలంక జామతోట హైస్కూల్లో భోగి మంటలతో సంబరాలు జరుపుకున్నారు. సాంప్రదాయబద్ధంగా ఆవు పిడకలతో భోగి మంటలు వేశారు. భోగి మంటల చుట్టూ నృత్యాలు చేస్తూ సందడి చేశారు. గంగిరెద్దుల ఆటలు, హరిదాసుల కీర్తనలతో ఆ ప్రాంతమంతా సందడిగా మారింది. అమరావతి ఉత్సవ సమితి ఆధ్వర్యంలో కృష్ణలంక జాముతోట హైస్కూల్లో భోగి సంబరాలు నిర్వహించారు. సమితి సభ్యులు వెన్న శంకర్రావు, వాసా పల్లపురాజు, సమితి సభ్యులు బీజేపీ సీనియర్ నాయకులు కిలారు దిలీప్ కుమార్, స్థానిక ప్రజలు, మహిళలు, పిల్లలు సంబరాల్లో పాల్గొన్నారు. ఆవు పిడకలు కుప్పగా పోసి అందులో ఆవు నెయ్యి వేసి భోగి మంటలు వెలిగించారు. భోగి చుట్టూ తిరుగుతూ భోగి పాటలు పాడారు. గంగిరెద్దులు ప్రదర్శించిన విన్యాసాలు ఆకట్టుకున్నాయి. హరిదాసులు తమ కీర్తనలతో ఆకట్టుకున్నారు. చిన్నారులకు గాలిపటాలను అందజేశారు. బాలలు గాలిపటాలు ఎగురవేస్తూ సందడిగా గడిపారు. ఈ సందర్భంగా కిలారు దిలీప్ కుమార్, అమరావతి సమితి సభ్యులు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ కోసం ఆవు పిడకలు, ఆవు నెయ్యితో భోగి మంటలు వేశామన్నారు. ప్రజలకు మంచి జరగాలని, క్రిములు నశించి పర్యావరణానికి మేలు జరగాలని సాంప్రదాయబద్ధంగా భోగి వేడుక జరుపుకున్నామని తెలిపారు. అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని, ప్రజలకు మంచి జరగాలని ఆకాంక్షించారు. ప్రజలకు పట్టిన వైసీపీ ప్రభుత్వ పీడ వదలాలని కోరుకుంటున్నట్లు తెలియజేశారు. ఈ పండగల్ని చాలా గొప్పగా మనం నిర్వహించుకుంటాం. అటువంటి పండగల్లో మొదటి రోజు భోగి, సంక్రాంతి కనుమతో సమాప్తం అవుతుంది. భోగి మంటలు మన ప్రాచీనానికి ఎంతో గొప్ప నిదర్శనం ఉంది. ఇవాళ మనం గొబ్బెమ్మలతో ఇక్కడ పర్యావరణ రక్షణానికి పిడకలు, ఆవు పిడకలు, ఆవు నెయ్యితో ఈ మంటలు వేయటం జరుగుతుంది. అటువంటి అగ్నికి ఇవాళ మనం ఇచ్చే ఈ కానుక ప్రజలందరికీ కూడా మంచి జరగాలని, అట్లానే క్రిములు ఇవన్నీ నశించి మనకి పర్యావరణంలో
మంచి జరిగి మనందరికీ కూడా మంచి జరుగుతూ అట్లానే ప్రజలందరికీ ఆయుషారోగ్యాలతో అట్లానే సంపదతో లక్ష్మీదేవిని ఇంటికి పిలుస్తున్నాం అనేది దీని నిదర్శనం. ఇది బెజవాడ ప్రజలకి, ఆంధ్ర ప్రజలకు కూడా మంచి జరగాలని చెప్పి నేను కోరుకుంటూ దేవుడు కూడా చల్లగా చూడాలని భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు అందరికీ తెలుపుతూ అట్లానే ఈ భోగి మంటల్లాగానే ఇక్కడ ఉన్న ప్రజలకి పట్టిన పీడ కూడా గవర్నమెంట్ ద్వారా వీడాలని చెప్పి కూడా నేను దేవుణ్ణి కోరుకుంటున్నాను. తెలుగువారి సాంప్రదాయ పండుగల్లో పెద్ద పండుగ 3 రోజులు జరిగే పండుగ సంక్రాంతి అని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు దోనేపూడి కాశీనాథ్ అన్నారు. కృష్ణలంక కల్పనా ప్రింట్ రోడ్లో శివామిత్ర బృందం ఆధ్వర్యంలో భోగి మంటల కార్యక్రమాన్ని నిర్వహించారు. భోగి పండుగను పురస్కరించుకొని ఆ రోడ్డంతా అందమైన రంగవల్లులు వేసి చెరుకు గడలు పేర్చి గాలిపటాలతో అలంకరించి సుందరంగా తీర్చిదిద్దారు. ఆ రోడ్డంతా పల్లెటూరు వాతావరణాన్ని ప్రతిబింబించింది. స్థానికులతో కలిసి కాశీనాథ్ భోగి మంటలు వేశారు. ఈ సందర్భంగా కాశీనాథ్ మాట్లాడుతూ తెలుగువారు ఎక్కడున్నా సంక్రాంతి పండుగకు స్వగ్రామాలకు తిరిగి వస్తుంటారని చెప్పారు. ప్రభుత్వాలు, పాలకవర్గాలు అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా ప్రజలు మార్పు కోరుకుంటున్న తరుణంలో వచ్చిన పండుగని తెలిపారు. ఈ పండుగ భవిష్యత్తులో మార్పుకు నాంది కావాలని, అన్ని వర్గాల ప్రజలపై వెలుగులు ప్రసరించాలని ఆకాంక్షించారు. తెలుగువారి సాంప్రదాయ పండుగల్లో పెద్ద పండుగ 3 రోజుల పాటు జరిగేటువంటి పండుగ. ఎక్కడ ఏ సందర్భంలో ఎక్కడ ఉన్నా వాళ్ళు తమ గ్రామాలకి, తమ పుట్టిళ్ళకి వచ్చేటువంటి పండుగ. ఈ పండుగ సందర్భంగా నగర ప్రజానీకానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు 21వ డివిజన్లో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి శివ మిత్ర బృందానికి, అలాగే లాల్ బహదూర్ శాస్త్రి రోడ్లో ఉన్నటువంటి నివాసులకి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ పండుగ భవిష్యత్తులో మార్పుకి నాంది కావాలని, ఈ సంక్రాంతి వెలుగులు అన్ని వర్గాల ప్రజానీకం మీద ప్రసరింపజేసి ఈ చీకటిని పారద్రోలి వెలుగులు వచ్చేటువంటి సందర్భంగా వెలుగుని పొందడం కోసం ప్రభుత్వాలు అనుసరిస్తూ ఉన్నటువంటి, పాలక వర్గాలు అనుసరిస్తూ ఉన్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలకి, దుందుడుకు విధానాలకి, అభివృద్ధి లేనటువంటి పద్ధతికి వ్యతిరేకంగా ప్రజలు మార్పును కోరుకుంటున్నటువంటి తరుణంలో వచ్చినటువంటి పండుగ ఇది. తెలుగు రాష్ట్రాలలో ప్రసిద్ధిగాంచిన కృష్ణా జిల్లా పెదవుటిపల్లి జోసెఫ్ తంబి ఉత్సవాలు 2వ రోజు వైభవపేతంగా సాగుతున్నాయి. 2 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలకు ఆంధ్ర, తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి జోసెఫ్ తంబి సమాధిని దర్శించుకుంటారు. తెలుగు రాష్ట్రాలలో ప్రసిద్ధిగాంచిన కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం పెదవటపల్లి బ్రదర్ జోసెఫ్ తంబి 79వ మహోత్సవాలకు 2వ రోజు క్రైస్తవులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. 1886 పాండిచ్చేరిలో జన్మించిన బ్రదర్ జోసెఫ్ తంబి పెదవటపల్లి పుణ్యక్షేత్రం రెక్టార్గా నిత్యం యేసుప్రభు సేవలో తరించి ప్రాణాలు వదిలారు. ఉదయం 7 గంటలకు గుంటూరు పీఠాధిపతులు మహాఘనాపాటి చిన్నాబత్తిని భాగయ్య సమిష్టి దివ్య బలిపూజ నిర్వహించారు. దివ్య సమిష్టి బలిపూజకు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. సాయంత్రం హైదరాబాదు అగ్రపీఠాధిపతులు కార్డినల్ పోల యాంతోనీ సమిష్టి దివ్య బలిపూజ నిర్వహించనున్నారు. ఆంధ్ర, తెలంగాణ, చెన్నై, కర్ణాటకతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివచ్చి తంబి సమాధిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటున్నారని జోసెఫ్ తంబి పుణ్యక్షేత్ర రెక్టర్ ఫాదర్ పాలడుగు జోసెఫ్ తెలిపారు. ఉత్సవాలు ప్రతిరోజు 4 పూటలు సమిష్టి దివ్య బలిపూజతో పాటు పలు సాంస్కృతిక కార్యక్రమాలు, చనబండ కోలాట నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈరోజు, రేపు భక్తులు భారీ సంఖ్యలో తరలి రానున్న నేపథ్యంలో ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసినట్లు పుణ్యక్షేత్రం రెక్టర్ ఫాదర్ పాలడుగు జోసెఫ్ తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పటిష్టమైన పోలీసు బందోబస్తుతో అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు తమ సేవలను అందిస్తున్నారన్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల కోసం ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులను నడుపుతోంది. రైల్లో ప్రయాణించే భక్తుల కోసం రైల్వే శాఖ పెద్దవట్పల్లి వద్ద రైల్వే స్టేషన్ వద్ద ప్రత్యేక హాల్ట్ ఏర్పాటు చేశారు. ఉత్సవాల ముగింపు సందర్భంగా రేపు ఉదయం 7 గంటలకు విజయవాడ పీఠాధిపతులు తెలుగుతోటి రాజారావు దివ్య సమిష్టి బలిపూజ నిర్వహిస్తారు. బ్రదర్ తంబి జోసెఫ్ గారు పొందినటువంటి శక్తి, ప్రార్థనలో పొందినటువంటి శక్తి, అందుకే ఎంతోమంది కష్టాల్లో ఉన్నటువంటి వాళ్ళకు ఆయన ఆదరవుగా ఉన్నాడు, ఓదార్చినాడు వారిని. మరి ఆయన బ్రదర్ జోసెఫ్ తంబి దైవ సేవకుడు, ఒక అద్భుతమైనటువంటి వ్యక్తి. మరి ఆయన మహనీయుడు అన్నటువంటి విషయాన్ని స్మరించుకుంటూ ఉన్నాం. పాండిచ్చేరిలో జన్మించినటువంటి ఆయన ఒక మంచి ఆదర్శ కుటుంబంలో
జన్మించాడు. తల్లిదండ్రులు అల్లారుముద్దుగా ఆయనను పెంచుకున్నారు. 1886వ సంవత్సరంలో నవంబర్ 11వ తేదీన అక్కడ ఆయన జన్మించాడు. మంగళగిరి నియోజకవర్గం కుంచినపల్లి గ్రామంలో మేరీమాత మహోత్సవం కన్నుల పండుగ జరిగింది. సుందరంగా అలంకరించిన ట్రాక్టర్పై మేరీమాత ప్రతిమను ఉంచి గ్రామ పురవీధుల్లో ఊరేగించారు. గ్రామస్తులు ఈ ఉత్సవంలో పాల్గొని మేరీమాత ఆశీస్సులు పొందారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మేరీమాత మహోత్సవంలో పాల్గొని ప్రార్థనలు చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలోని కుంచనపల్లిలో మేరీమాత ఉత్సవం నిన్న ఘనంగా నిర్వహించారు. మేరీమాత ప్రతిమను సుందరంగా అలంకరించిన ట్రాక్టర్పై ఉంచి గ్రామ పురవీధుల్లో ఊరేగించారు. గ్రామస్తులు ఈ ఉత్సవంలో పాల్గొని మేరీమాత ఆశీస్సులు పొందారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాల్గొన్నారు. మేరీమాత ప్రతిమ వద్ద కొబ్బరికాయ కొట్టి ప్రార్థన చేశారు. ఉత్సవ నిర్వాహకులు లోకేష్కు శాల్వా కప్పి పుష్పగుచ్చాలు అందజేశారు. స్థానికులు లోకేష్తో కరచాలనం చేసేందుకు ఫోటోలు దిగేందుకు పోటీ పడ్డారు. లోకేష్ ప్రజలకు కరచాలనం చేస్తూ అభివాదం చేశారు. అందరినీ ఆప్యాయంగా పలకరించి ఫోటోలు దిగారు. ఈ సందర్భంగా ఆర్సీఎం సంఘ సభ్యులు మార్క్ మాట్లాడుతూ మేరీమాత మహోత్సవం గత 50-60 సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్నామని, ప్రతి సంవత్సరం జనవరి 13వ తేదీన జరుపుకుంటామన్నారు. ఉదయం దివ్య పూజ బలి సమర్పణ, సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ప్రదక్షిణ కార్యక్రమం చేశామన్నారు. కార్యక్రమంలో గ్రామస్తులందరూ పాల్పంచుకున్నారని, కులమతాలకు అతీతంగా పాల్గొని మరియమ్మ తల్లిని దర్శించుకొని ఆశీస్సులు పొందారన్నారు. అనంతరం బుల్లా అబ్రహాం, బుల్లా మరేదాస్ మాట్లాడుతూ మేరీమాత మహోత్సవానికి ఎంతో ప్రాధాన్యత ఉందని, ప్రతి కుటుంబం ఈ ఉత్సవం కోసం ఎదురు చూస్తూ ఉంటారన్నారు. గ్రామం, కుటుంబం చల్లగా ఉండాలని కోరుకుంటారన్నారు. మేరీమాత పండుగ సందర్భంగా ప్రతి కుటుంబానికి దేవాది దేవుని ఆశీస్సులు మెండుగా ఉండాలని కోరారు. ఉదయకాలంలో దివ్య పూజ బలి సమర్పణ, అదేవిధంగా మధ్యాహ్నం 4 గంటల కాడి నుంచి రాత్రి 10 గంటల వరకు తేరు ప్రదక్షిణ కార్యక్రమం గామన వీధుల్లో జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమానికి ఈరోజు ప్రత్యేకంగా మన లోకేష్ బాబు, మంగళగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి లోకేష్ బాబు గారు ఇచ్చేశారు. వారికి కూడా మా ఆర్సీఎం సంఘ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. ఈ యొక్క కార్యక్రమంలో మరి గ్రామస్తులందరూ కూడా పాలు పంచుకుంటారు. అందరూ కులమతాలకి అతీతంగా ఈ యొక్క కార్యక్రమంలో పాలు పంచుకొని తల్లి మరియమ్మ గారి యొక్క దీవెనలను పొందడానికి ప్రతి ఒక్కరు కూడా, ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ అందరూ రోడ్లపైకి వచ్చి మరి ఇళ్లలో నుంచి తల్లి మరియమ్మ తల్లిని దర్శించుకుంటారు. గ్రామంలో ఎంతో ప్రాధాన్యత ఉన్నది. మరి ప్రతి గ్రామము, ప్రతి కుటుంబము ఎంతో ఆదరాభిమానాలతో ఈ పండుగ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. మేరీమాతను దర్శించుకోవాలి. వారి పైరు పంటలు మరి గ్రామము, ప్రతి కుటుంబం చల్లగా ఉండాలని ప్రతి వారు కోరుకుంటారు. కుల మత భేదాలు లేకుండా, తారతమ్యాలు లేకుండా ప్రతి ఒక్కరూ ఈ పండుగలో మాతో ఏకీభవిస్తూ ఉంటారు. మరి తల్లి పండుగ అంటేనే, మేరీమాత పండుగ అంటేనే ఎదురు చూస్తూ ఉంటారు. అటువంటి మేరీమాత పండుగ సందర్భంగా ప్రతి గ్రామానికి, మరి ప్రతి కుటుంబానికి దేవాది దేవుని యొక్క ఆశీస్సులు దండిగా రావాలి. మేరీమాత మహోత్సవం ఇంత ఘనంగా జరగటానికి కారణం, ఇక్కడ ఈ కుంచినపల్లిలో అందరూ సమకూడి మేము ఎంతో ఘనంగా చేసుకోవటానికి, ఈ సంఘస్థులందరం కూడి ఏ ఘర్షణ లేకుండా శుభ్రంగా చేసుకోవడానికి సహాయం చేసుకుంటూ, అదేవిధంగా ఈ మేరీమాత పండుగకి లోకేష్ గారు వచ్చి ఎంతో ఘనంగా దండేసిపోయారు. మాకు అదే సంతోషంగా ఉంది. పెనమలూరు నియోజకవర్గ ఇన్ఛార్జిగా జోగి రమేష్ను నియమించడం సరైన నిర్ణయం కాదని పెనమలూరు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కంకిపాడు బస్టాండ్లో భారీ బ్యానర్ను ఏర్పాటు చేశారు. నియోజకవర్గంలో ఎలాంటి పరిచయం లేని వ్యక్తి జోగి రమేష్ అని, పార్టీ అధిష్టానం ఈ నిర్ణయంపై పునరాలోచించాలని కోరారు. 33% మహిళలకు రిజర్వేషన్ బిల్లు పాస్ అయిన నేపథ్యంలో జిల్లాలో ఒక్క మహిళకైనా సీటు కేటాయిస్తే బాగుంటుంది జగనన్న అంటూ బ్యానర్ను ఏర్పాటు చేశారు. బ్యానర్ ఏర్పాటు స్థానికంగా చర్చనీయాంశమైంది. వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కొత్తూరు, తాడేపల్లి పరిసరాలతో పాటు మైలవరం నియోజకవర్గంలో మైనింగ్ మాఫియాకు అడ్డు అదుపు లేకుండా పోయిందని జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ అక్కల రామ్మోహన్ రావు గాంధీ, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గన్నే ప్రసాద్ ఆరోపించారు. రైతులకు తెలియకుండా రైతుల పొలంలోనే మట్టిని అక్రమంగా తవ్వేస్తున్నారని, వీరికి అధికారుల అండదండలు ఉన్నాయని అన్నారు. వచ్చేది టీడీపీ జనసేన ప్రభుత్వమే అని, మైనింగ్ మాఫియాతో పాటు వారికి అండగా ఉన్న అధికారులపై కూడా చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
విజయవాడ రూరల్లోని వైసీపీ నేతలు సీఎం జగన్ను ఆదర్శంగా తీసుకొని గ్రామాల్లో కొండలకు గండ్లు కొట్టేస్తున్నారని జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జి అక్కల రామ్మోహన్ రావు గాంధీ టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కన్నే ప్రసాద్ అన్న విమర్శించారు. గ్రామంలో అక్రమ మైనింగ్ను అరికట్టాలంటూ 2 రోజులుగా జరుగుతున్న నిరసన దీక్ష శిబిరం వద్ద సంఘీభావం తెలిపారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కొత్తూరు, తాడేపల్లి పరిసరాలతో పాటు మైలవరం నియోజకవర్గంలో మైనింగ్ మాఫియాకు అద్దు అదుపు లేకుండా పోయిందన్నారు. వచ్చేది తెలుగుదేశం జనసేన ప్రభుత్వమేనని, మైనింగ్ మాఫియాతో పాటు వారికి అండగా ఉన్న అధికారులపై కూడా చర్యలు ఉంటాయని హెచ్చరించారు. అనంతరం గ్రామ రైతు వేములకొండ నాగరాజు మాట్లాడుతూ తన పొలం పక్కనే మట్టి అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయని అధికారులకు, పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. గారి ముఠా ఓ పక్కన ఇన్ని రకాలుగా ఈ మైలవరం నియోజకవర్గంలో పర్టికులర్గా విజయవాడ రూరల్ మండలంలో వెలగలేరు, కొత్తూరు, తాడేపల్లి, అలాగే మన అటవీ శాఖ భూములు కొండపల్లిలో కానీ ఇబ్రహీంపట్నంలో కానీ ఎక్కడ ఏది దొరికినా మట్టిని నాకేసే రకంగా మరి వాళ్ళ రైతులు కూడా ఎన్ని అవస్థలు పడుతున్నారంటే పొలాలకు వెళ్ళడానికి దారులు కూడా లేకుండా దుర్మార్గంగా వ్యవహరించి ఈ ప్రొక్లైన్లతో ఆ రోడ్లు మరి డొంకలు ఉంటాయి రైతు వారీగా వాడుకోవడానికి, ఆ డొంకలను సైతం తవ్వేసి అక్రమ రవాణా చేస్తున్నారు. 100ల కొద్ది లారీలు మీరు అందరూ కూడా చూసుకోవచ్చు. మరి ఇంత దుర్మార్గంగా చేస్తుంటే చట్టాలు కళ్ళు మూసుకుపోయినాయి. ఈ ప్రభుత్వంలో వ్యవస్థలన్నీ కళ్ళు మూసుకుపోయి వ్యవహరిస్తున్నారు. ఏ ఒక్క పోలీస్ అధికారి కానీ, రెవెన్యూ అధికారి కానీ, ఇరిగేషన్ అధికారులు కానీ మరి నిద్రపోతున్నారా అని చెప్పి మేమందరం కూడా మరి కొండ పోరంబోకుని, రెవెన్యూ పోరంబోకుని అన్నీ కూడా 30 అడుగుల 40 అడుగుల తాడు చెట్టు లోతులో తోవడం అనేది చాలా స్పష్టంగా ఇక్కడ మీరు ఈ ఫోటోల్లో చూడొచ్చు. అదేవిధంగా కొండలకి గుండులు ఎలా చేస్తున్నారు అనేది కూడా మీరు ఈ ఫోటోల ద్వారా చూడొచ్చు. అంటే ఎంత అక్రమ మైనింగ్ జరిగితే ఈ విధంగా కొండల్ని పిండిలు చేసి పెద్ద పెద్ద గుంటలు ఏర్పడే విధంగా ప్రజల యొక్క మాన సంరక్షణ కూడా పట్టించుకోకుండా, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతుల్ని కూడా పట్టించుకోకుండా, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పోరంబోకు కానీ, వాగులు కానీ, వంకలు కానీ మొత్తాన్ని కూడా యథేచ్ఛగా తవ్వుతూ ఉన్నారు గత 4.5 సంవత్సరాల నుంచి వైసీపీ నాయకులు. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ గారు అన్నీ తెలిసి నాకేమీ తెలియదు అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. వైసీపీ నాయకులు ఎంపీ నందిగామ సురేష్, అలాగే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మనుషులు, రఘురాం గారి మనుషులు అందరూ కూడా ఈ అక్రమ తవ్వకాల్లో భాగస్వాములే. సమావేశంలో జిల్లా కార్యదర్శి చింతల లక్ష్మి, రీజనల్ కోఆర్డినేటర్ విజయలక్ష్మి, రైతులు చెరుకుపల్లి సురేష్, చింతా సుధాకర్, ఏడా రామకృష్ణ వెంకట్రావు, బుజ్జి, సాయి, మండం జమలయ్య పాల్గొన్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ సీటును ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన బెజ్జం రవికుమార్కు కేటాయించాలని సెంట్రల్ నియోజకవర్గ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ నాయకులు వైసీపీ అధిష్టానాన్ని కోరారు. వేరే నియోజకవర్గానికి చెందిన వ్యక్తిని ఇక్కడికి తీసుకురావడంతో పార్టీలో నష్టం ఏర్పడిందన్నారు. ఈ నష్టం భర్తీ కావాలంటే ఎస్సీ వ్యక్తికి సెంట్రల్ సీట్ కేటాయిస్తే ఎమ్మెల్యేగా గెలిపించుకొని తీరుతామని స్పష్టం చేశారు. విజయవాడ ఉడా కాలనీలో సెంట్రల్ నియోజకవర్గ వైసీపీ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ నాయకులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో వారు మాట్లాడుతూ సెంట్రల్ నియోజకవర్గ సీటును ఎస్సీలకు కేటాయించాలని అయోధ్య రామిరెడ్డి, మర్రి రాజశేఖర్ను కలవటం జరిగిందన్నారు. సెంట్రల్ నియోజకవర్గంలో అత్యధికంగా ఎస్సీలు ఉన్నారని, కాబట్టి బెజ్జం రవికుమార్కు ఎమ్మెల్యే సీటు కేటాయిస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలంతా కలిసి ఆయనను గెలిపించుకుంటామని అన్నారు. నియోజకవర్గంలో 58,000 ఎస్సీలు, 5,000 ఎస్టీలు, క్రైస్తవ ఓట్లు ఉన్నాయని చెప్పారు. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన బెజ్జం రవికుమార్కు ఇస్తే గెలుస్తారని పేర్కొన్నారు. నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ అన్న నినాదంతో జగన్ ముందుకు వెళ్తున్నారని, అందుకే ఎస్సీలకు ఈ సీటును కేటాయించాలని కోరారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలందరూ కలిసి సెంట్రల్ సీట్ను గెలిపించుకుంటామని వారు వెల్లడించారు. ఈ సామాజిక వర్గ ఓట్లను పరిగణనలోకి తీసుకొని ఈరోజు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గానికి ఎస్సీ కోటాలో బెజ్జం రవికుమార్ కనుక సీటు ఇచ్చినట్లయితే ఇక్కడ బ్రహ్మాండంగా విజయం సాధించేటువంటి అవకాశాలు ఉన్నాయి. దీంతో పాటుగా ఈ ఎఫెక్ట్ అనేది ఈ విజయవాడ నగరం మొత్తం కానీ,
ఈ ఎన్టీఆర్ జిల్లా కానీ స్టేట్ వ్యాప్తంగా కానీ ఓ ఎఫెక్ట్ పడే అవకాశాలు ఉన్నాయి. ఎందుకని చెప్తున్నామంటే జగన్ గారు, మన ప్రీతం ముఖ్యమంత్రి గారు నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ అని చెప్పినటువంటి ఒక మంచి నినాదంతో ముందుకెళ్తున్నారు. కాబట్టి ఈ ఎన్టీఆర్ జిల్లా విజయవాడ నగరం సెంట్రల్ నియోజకవర్గంలో ఎస్సీలు ఎక్కువగా ఓట్లు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఎస్సీ సామాజిక వర్గంలో బెజ్జ రవికుమార్ గారికి ఇస్తే బీసీలు కానివ్వండి, ఇదే మా మైనార్టీ సామాజిక వర్గం మాయి కూడా 27,000 ఓట్లు ఇక్కడ ఉండడం జరిగింది. అవకాశం కల్పించాలని ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాము. వృద్ధులకు, వికలాంగులకి అందరికీ చేస్తూనే ఉన్నాం. ఈ 3 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఎస్సీ సోదరులందరూ కూడా కలిసి వచ్చి మాకు మద్దతుగా నుంచొని మన సెంట్రల్ కాన్స్టిట్యున్సీలో మాకు సీటు ఇప్పిస్తారని, అందరూ ఐక్యంగా ఉంటే సీటు సాధించి జగన్ గారికి సెంట్రల్ నియోజకవర్గాన్ని ఒక గిఫ్ట్గా ఇవ్వడానికి కూడా మేము ముందుకు వచ్చామండి. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఈ సామాజిక వర్గం ఇప్పుడు ఇన్నాళ్ళు 40 ఏళ్ళు పెట్టి కూడా అగ్రవర్ణాలకి టికెట్లు ఇస్తామన్నారు. ఈ ఒక్కసారిగా దళితులకు కూడా టికెట్ కేటాయిస్తే ఎంతో బాగుంటుందని చెప్పేసి మా అభిప్రాయాన్ని అయోధ్య రామారెడ్డి గారికి తెలియజేశాం, మరి రాజశేఖర్ గారికి తెలియజేశాం. ఇంకా కొంతమంది నాయకులకి కూడా వినతి పత్రాల రూపంలో, సేవా కార్యక్రమాల రూపంలో కూడా చూపించాము. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.